పెద్దరికం తీసుకుని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంది కదా మీ అమ్మ. ఇంత చేసిన ఆ మహాతల్లినే ఏదో ఒకటి చేయమని చెప్పు. అది కాదు నాన్న, నువ్వు ఒకసారి కిరణ్ అన్నయ్యతో మాట్లాడి. వాడి మొహం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఇక వాడితే నేనే మాట్లాడాలి. చిన్నప్పుడు వాడు తప్పటడుగులు వేస్తుంటే పడిపోతాడేమోనని చెయ్యన్నించి ఆసరాగా నిలబడ్డాను. ఇప్పుడు వాడు తప్పుడడుగులు వేస్తుంటే వాడికి ఆసరాగా మీ అమ్మ నిలబడుతోంది. దయచేసి అలా మాట్లాడకండి. నేనేం వాడికి ఆసరాగా నిలబడలేదు. వాడు చేసిన తప్పుని సమర్థించనూ లేదు. ఆ తప్పుని ఎలా సరిదిద్దాలా అని ఆలోచిస్తున్నాను. దిద్దు. ఎలా సరిదిద్దాలో నువ్వే సరిదిద్దు. చిన్న చిన్న తప్పులైతే సరిదిద్దుకోవచ్చు. కానీ నీ కొడుకు చేసింది సరిదిద్దుకోలేని తప్పు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అంటూ ఉషాకి ప్రమాణం చేసి కలిసి నడవాసిన వాడే కళ్ళు కప్పి దారి తప్పి తప్పుడు దారుల్లోకి వెళ్ళాడు నీ కొడుకు. అలాంటి వాడి తప్పుని ఎలా సరిదిద్దుతావు? కూతురు లాంటి కోడల బాధని ఎలా తగ్గిస్తావు? మన పెళ్ళైన కొత్తలో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి నాతో కొంచెం క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుతుంటేనే నువ్వు భరించలేకపోయావు. అలాంటిది నీ కొడుకు మరో అమ్మాయితో అంత దూరం వెళ్తే ఉషా ఎలా భరిస్తుందనుకున్నావు? ఆనాడు నా భార్యగా భరించలేనిది ఈనాడు వాడి తల్లిగా ఎలా భరిస్తున్నావు? భార్య ఒక బిడ్డకి తల్లిగా మారిన తర్వాత ఇంత మార్పు వస్తుందా? తల్లి మనసుతో కాకుండా ఒకసారి ఉష మనసుతో ఆలోచించు. ఆ బాధేంటో నీకు అర్థం అవుతుంది. ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? ఓ చిరుగాలి వస్తావా? ఇది నీ స్టేషన్ అని నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. నోరు జారితే ఏం చేస్తానో నాకే తెలియదు. చేస్తావా నువ్వైనా? ఇది కలయా కలయా? అమ్మ ఉషా కలిసి నాన్నని ఒప్పిస్తారనుకున్నావు. వాళ్ళు ముగ్గురు ఒప్పుకుంటే నీకు ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఆ పిల్లని తెచ్చి హ్యాపీగా ఇంట్లో పెట్టుకుని దచ్చగా కులుకుతామనుకున్నావు. ఇది నీడా నీడా మరి వెలుగా వెలుగా, ఇది నీడే అయితే నిసిలో కలిసిపోతుంది. ఏంటి సంజయ్ అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? నార్మల్గా మాత్రం లేరు. అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. ఎందుకు ఇలా ఉన్నావు? ప్రతిదీ నీకు చెప్పలేను కదా. భార్యకు కూడా చెప్పుకోలేని విషయాలుంటాయా? ఉంటాయి. కొన్ని భార్యకి చెప్పుకోలేని ఉంటాయి, కొన్ని తల్లిదండ్రులకి చెప్పుకోలేని ఉంటాయి.
మరికొన్న దేవుడికి కూడా చెప్పుకోలేని ఉంటాయి. అయితే చెప్పొద్దులే, దాచుకో. నువ్వు చెప్పమన్నా కూడా నేను చెప్పను. బయటి తలనొప్పులన్నీ తీసుకొచ్చి ఇంట్లో చెప్పడం నాకు అలవాట్లేదు. భార్యాభర్తలు ఒకరికొకరు తలనొప్పి కాకూడదు, కానీ బయట తలనొప్పులు ఇద్దరు పంచుకోవచ్చండి. ఏంటో ఈరోజు నాకెవ్వరూ ఏం చెప్పడం లేదు. అత్తయ్య గారింటికి వెళితే అక్కడ కూడా అందరూ అదోలా ఉన్నారు. ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడే అత్తయ్య మావయ్య ఈరోజు నాతో చాలా ముభావంగా మాట్లాడారు. హారిక అక్క రేణు కూడా అంతే. అడిగిన దానికి ముక్తసరిగా సమాధానం చెప్పారు తప్ప ఎప్పటిలా లేరు. ఆ ఇంట్లో అంత నిశ్శబ్దం అలుముకోవడం అనేది నేనెప్పుడూ చూడలేదు. పెద్ద తుఫాను రాబోయే ముందు ఇలా నిశ్శబ్దం ఉంటుంది అంటారు. ఇది అలాంటి నిశ్శబ్దం కాదు కదా. అలాంటిదేం ఉండదులే. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనసు పాడవటం అనేది మన చేతుల్లో ఉండదు కదండి. ఎప్పుడు ఏ పిడుగు లాంటి వార్త మీద పడుతుందో చెప్పలేం కదండి. మామయ్య, టిఫిన్ తినండి. టిఫిన్ ఎవరు చేశారమ్మా? అత్తయ్య గారు చేశారు మామయ్య.